పాలిటిక్స్లో కొందరు నాయకులు ఎన్నికల కోసం మాట్లాడుతూ ఉంటారు. మరికొందరు చరిత్ర సృష్టించేందుకు ఎత్తులు వేస్తారు. ఇంకొందరు మాత్రం ఆవేశభరితమైన ప్రసంగాల నుంచే భవిష్యత్ రాజకీయాలకు దిశానిర్దేశం చేస్తారు. ఇప్పుడు జనసేన అధినేత పవన్ చేసిన వ్యాఖ్యలు కూడా అలాంటి రాజకీయ సంకేతాల్లాగే కనిపిస్తున్నాయా అంటే అవుననే సమాధానమే వినవస్తోంది. రాజమహేంద్రవరం వేదికగా ఆయన మాటల్లో ఆవేశం ప్రతిధ్వనించింది. ఆ ఆవేశం వెనుక వ్యూహాత్మకమైన ఆలోచన ఉంది. ఆ ఆలోచన వెనుక ఒక దీర్ఘకాల దిశ కోసం కావాల్సినంత ఎత్తుగడ ఉంది. కూటమిలో కలిసి ఉంటేనే సొంతంగా నిర్మాణాత్మక పవర్ పాలిటిక్స్ ఎదుగుదల స్పష్టంగా కనబడుతోంది. సినీ హీరో పవన్ కళ్యాణ్ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్గా రాజకీయాల్లో కొత్త పాత్రను ఆయన పోషిస్తున్నారనే చర్చ మొదలైంది. మాటలతో మంటలు రేపే నాయకుడి కంటే మౌనంతో రాజకీయ లెక్కలు వేసే నాయకుడిగా ఆయన మారుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల పార్టీ నేతలకు పవన్ ఇచ్చిన బహిరంగ హెచ్చరిక జనసేనలో అంతర్గత పరిస్థితులపై ఆయన అసహనాన్ని బయటపెట్టిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పదవులు వచ్చిన తర్వాత పోరాట రాజకీయాల కంటే ప్రాధాన్యత రాజకీయాలు పెరుగుతున్నాయనే భావన పవన్లో కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. ఒకవైపు కూటమి ప్రభుత్వంలో బాధ్యతాయుత భాగస్వామిగా కొనసాగుతూనే మరోవైపు జనసేన ప్రత్యేక గుర్తింపును కోల్పోనివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు పవన్. ఒకప్పుడు సభల్లో సిస్టంపై మండిపడే పవన్ ఇప్పుడు అదే సిస్టమ్ను అర్థం చేసుకునే పరిణితి సాధించారనిపిస్తోంది. ప్రస్తుతం పవర్ సిస్టంలో ఉంటూనే తన ప్రభావాన్ని పెంచుకోవాలనుకుంటున్న నాయకుడిగా మారుతున్నారు అనే చర్చ రాజకీయ వర్గాల్లో గట్టిగానే వినబడుతోంది. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం ఎప్పుడూ సాధారణ నాయకుల్లా సాగలేదు. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన రోజు నుంచే ఆయనకు సినీ హీరోగా అభిమానులున్నారు. విపరీతమైన భావోద్వేగం ఉంది, టన్నుల కొద్దీ ఆవేశం ఉంది. కానీ సంస్థాగత రాజకీయ బలం మాత్రం పరిమితంగానే ఉందన్న భావన పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోన్నమాట. అందుకే చాలామంది ఆయన్ను ఫైర్ బ్రాండ్ స్పీకర్గా చూడడం తప్ప పవర్ సాధించే పొలిటికల్ లీడర్గా చూడడం లేదన్నది సుస్పష్టం. కానీ ఇప్పటి సమకాలీన రాజకీయాల్లో పవర్ స్టార్ అనబడే సినీ స్టార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనే ప్రజాప్రతినిధిగా ఎదిగిపోయారు. ఈ క్రమంలో చాలా సందర్భాల్లో ఆయన మౌనంగానే ఉంటున్నారు. మాటలతో మంటలు రేపే నాయకుడి కంటే మౌనంలో సైతం రాజకీయ లెక్కలు తేల్చే నాయకుల్లా మార్పు చెందారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మీ ఎదుగుదల కోసం నన్ను వాడుకోవద్దు అంటూ సాగించిన సూటి ప్రసంగం జన సైన్యంతో పాటు ఆ పార్టీ ముఖ్య నేతలను ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి చేసిందనుకోవచ్చు. పరిపాలనలో తప్పులు చేస్తున్న ఆ పార్టీ వర్గాలను ఒక్కసారిగా తట్టి లేపిందని భావించక తప్పదు. అంతేకాదు సొంత పార్టీ నేతల కొందరి వ్యవహారంతో ఆయన మనసులో పెరుగుతోన్న అసహనాన్ని స్పష్టంగా బయటపెట్టింది. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులు పెద్దవైపోవడం, పోరాటం చేస్తామని వచ్చిన నేతలు క్రమంగా ప్రాధాన్యత కోసం పోటీపడ్డం ఇప్పుడు జనసేనలో తీవ్రతరమైపోయిందని పవన్ గ్రహించినట్టుగా స్పష్టమవుతోంది. అందుకోసమే ఆయన గట్టిగానే వేదికపై నుంచి స్వరాన్ని పెంచి తానేం చెప్పాలో చెప్పేశారు. అంతేకాదు పరస్పర వివాదాలకు దిగిన ఉమ్మడి ప్రకాశం జిల్లా కమిటీ రద్దు కూడా కోపానికి ప్రతిబింబంగానే కనిపిస్తోందని పరిశీలకుల అభిప్రాయం. అది కేవలం ఒక జిల్లా కమిటీపై చర్య కాదు, కానీ మిగతా జిల్లాల్లో ఎగిరెగిరి పడేవారి పరిస్థితి కూడా ఇంతే అన్న ధోరణితో హెచ్చరికలు జారీ చేయడమే అంటూ విమర్శకులు సూచిస్తున్నారు. పార్టీ బలపడుతున్న దశలో అది స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకోవడం అంటే మామూలు విషయం ఏం కాదు. ఇక్కడే పవన్ తనదైన పవర్ రాజకీయాల్లో ఒక పెద్ద మార్పునకు శ్రీకారం చుట్టే దిశగా అడుగులు వేస్తున్నారనిపిస్తోంది. గతంలో ఆయన ప్రభుత్వాలను ఢీకొట్టే నాయకుడనే ప్రత్యేక ఇమేజ్ ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం అదే వ్యవస్థలో ఉంటూ తన స్థానాన్ని బలపరుచుకునే నాయకుడిగా మారేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు డెప్త్గా విశ్లేషిస్తున్నారు. అందుకే టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆయన వ్యవహార శైలి కూడా చాలా వ్యూహాత్మకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు తీవ్ర విమర్శలు చేసిన పవన్ ఇప్పుడు ఆచితూచి మాట్లాడుతున్నారు. దానికి కారణం రాజకీయ పరిపక్వత లేక భవిష్యత్తు లెక్కలా అన్నది పక్కన పెడితే పవన్ ఇప్పుడు పవర్ తంత్రం తెలిసిన మాంత్రికుడిగా కనిపిస్తున్నారు. అందుకే ఆయన రెండు పడవలపై సమతుల్యతతో ప్రయాణిస్తున్నారనిపిస్తోంది. ఒకవైపు కూటమి ప్రభుత్వంలో బాధ్యతాయుత భాగస్వామిగా ఉండడం, మరోవైపు జనసేన ప్రత్యేక గుర్తింపును కోల్పోనివ్వకుండా జాగ్రత్త పడ్డం. ఇలాంటి వాటిపై సడలని ఫోకస్ పెట్టారనిపిస్తోంది. ఇది రాజకీయంగా చాలా క్లిష్టమైన సమీకరణంగానే భావించవచ్చు. ఎందుకంటే పెద్ద పార్టీలతో ఎక్కువ కాలం కలిసి నడిస్తే చిన్న పార్టీల అసలు ఐడెంటిటీ క్రమక్రమంగా మాయమైపోతుందన్న వాస్తవం చరిత్ర చెప్పే అసలు సత్యం. అందుకేనేమో పవన్ ఇప్పుడు అదే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించినట్లు కనిపిస్తున్నారు. అందుకే పోరాటమే జనసేన లక్ష్యం అంటూ పదే పదే గుర్తు చేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి పదవి విషయానికి వస్తే పవన్ బయట మాట్లాడే మాటలు, రాజకీయంగా వేస్తోన్న అడుగులు రెండు వేర్వేరుగా కనిపిస్తున్నాయనే అభిప్రాయం సైతం రాజకీయ వర్గాల్లో వినబడుతోంది. ఆయన నేరుగా నేనే సీఎం అని ఎక్కడా ఎప్పుడూ చెప్పకుండా జాగ్రత్త పడుతున్నారనిపిస్తోంది. కానీ
పార్టీని గ్రామస్థాయి వరకు విస్తరించడం, కమిటీలను పునర్వ్యవస్థీకరించడం వంటి వాటిపై దృష్టి పెట్టారు. అలాగే క్రమశిక్షణను కఠినంగా అమలు చేయడం, స్థానిక ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టడం చూస్తే ఇవన్నీ సాధారణ రాజకీయ అడుగులు కావని విశ్లేషకులు చెప్పుకుంటున్నమాట. ఎందుకంటే తాత్కాలిక రాజకీయాల కోసం ఎవరూ ఇంత దీర్ఘకాల సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టే అవకాశం ఉండకపోవచ్చు. అది కేవలం భవిష్యత్ రాజకీయ పునాది వేసుకునే నాయకుడి ఆలోచనగానే పరిశీలకులు భావిస్తున్నారు. పవన్ రాజకీయాల్లో మరో ప్రత్యేకత ఏమిటంటే ఆయన నేరుగా అధికారాన్ని అడగరు. ముందు నైతిక ఆధిపత్యాన్ని సంపాదించాలని కోరుకుంటున్నట్లుగా కనిపిస్తున్నారని రూఢి అవుతోంది. ఇక వైఎస్ జగన్ అంశంపై కూడా పవన్ చాలా జాగ్రత్తగా నడుస్తున్నారనిపిస్తోంది. జగన్ జైలుకు వెళ్తే తనకు లాభం అనుకోవడం లేదని చెప్పడం ఆలోచించదగ్గ విషయం. తాను వ్యక్తిగత కక్ష రాజకీయాలకు దూరమనే సంకేతం ఇస్తూనే అవసరమైతే తాట తీస్తాం అనే హెచ్చరికలతో జనసేన కేడర్లో ఫైర్ నింపుతున్నారు. ఆయన అభిప్రాయాలను బట్టి చూస్తే ఇది పూర్తిగా లెక్కల రాజకీయమే అంటున్నారు పరిశీలకులు. మొత్తానికి ఇప్పుడు కనిపిస్తోన్న పవన్ కళ్యాణ్ సినిమా స్టార్ ఇమేజ్తో రాజకీయాల్లో ప్రయోగాలు చేస్తోన్న నాయకుడిగానే కాదు, పరిపాలనా వ్యవస్థలోకి వచ్చి దాని బలం బలహీనతలు తెలుసుకున్న రాజకీయ నాయకుడిగా కనిపిస్తున్నారు. ఇప్పుడు ఆయన లక్ష్యం కేవలం ఎన్నికల్లో గెలవడం మాత్రమే కాదు, జనసేనను దీర్ఘకాల రాజకీయ శక్తిగా నిలబెట్టడం. తనను తాత్కాలిక నాయకుడిగా కాదు, భవిష్యత్ రాజకీయాల్లో తప్పనిసరి శక్తిగా మలుచుకోవడమే అంటూ పొలిటికల్ పండిట్స్ లెక్కలు వేసుకుంటున్న ముఖ్యమైన అంశం. మొత్తానికి ఆవేశంతో రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వ్యవస్థలో ఉంటూనే శక్తిని కూడబెట్టే నాయకుడిగా మారుతున్నారా, ఫైర్ బ్రాండ్ ఇమేజ్ను దాటి దీర్ఘకాల రాజకీయ వ్యూహకర్తగా ఎదుగుతున్నారా అనే చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.